ఫ్యాన్స్ మీట్ జరిగింది ఒకటి. అవును. గిఫ్ట్లు ఏదో ఇచ్చారట ఫ్యాన్స్ మీట్‌కి గిఫ్ట్. సినిమా కెరియర్లో మైల్ స్టోన్స్ అనుకునేటువంటి సినిమాల్లో క్యారెక్టర్లు అన్నిటితోనూ ఈయన సెల్ఫీలు దిగాడు. ఇప్పుడు దేవరాగా చేశారని చెప్పి గేమ్ చేంజర్ చేశారని చెప్పేసి ఇంకొక సినిమాకి, అఖండ చేశారని చెప్పేసి ఇంకొక సినిమాకి. ఒకవేళ ఏదైనా నెగిటివ్ స్ప్రెడ్ అయితే మనం కొంచెం కాపలా కాద్దాం ఆ ఏరియాలో. వార్మప్ మ్యాచ్ మొదలు పెట్టేశారు. అంటే అవతల హీరో సినిమాని మనం ట్రోల్ చేద్దాం. భరద్వాజ గారు, సంక్రాంతి సినిమా మనశంకర ప్రసాద్ గారు వస్తుంది. లేటెస్ట్గా కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, మీరు చూసుంటారు. ఫ్యాన్స్ మీట్ జరిగింది ఒకటి. అవును. గిఫ్ట్లు ఏదో ఇచ్చారట ఫ్యాన్స్ మీట్‌కి గిఫ్ట్లు పెంచారని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు. అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు. ఒక పక్క అనిల్ రావుపూడి గారు తగులుకున్నారు. అనిల్ రావుపూడి పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం వీడియోలు బాగా ప్రమోట్ చేస్తున్నారంట. అంటే వీడియోలు ప్రమోట్ చేయటం కూడా ఆయన ఏఐ క్రియేటెడ్ వీడియో ఒకటి చేశాడు. బాగుంది అది. అంటే చిరంజీవి గారు ఇప్పటివరకు చేసినటువంటి, అంటే ఆయన సినిమా కెరియర్లో మైల్ స్టోన్స్ అనుకునేటువంటి సినిమాల్లో క్యారెక్టర్లు అన్నిటితోనూ ఈయన సెల్ఫీలు దిగాడు. అవును. ఖైదీ, గ్యాంగ్ లీడరు, ఇలా వరుసగా చేసుకుంటూ వెళ్ళాడు. ఈ వీడియోని రకరకాల మాధ్యమాల్లో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది చివరికి ఎలా అనిపిస్తున్నాడంటే ఆయన ప్రజల కళల్లోకి కూడా వచ్చేసి కళల్ని కూడా క్యాప్చర్ చేసి ఆ వీడియోని పంపు చేసేలాగా కనిపిస్తున్నాడు ఆయన. అంటే కళలలోకి వచ్చి, అంటే పడుకున్న వాళ్ళకు కూడా సడన్గా అది మెమరీలోకి వచ్చేస్తుంది. అలాంటి ప్రమోషన్ ఆయన చేస్తున్నాడు ఒకవైపు నుంచి వేగంగా. దాంతోపాటు ప్యారలల్గా చిరంజీవి గారి క్యాంప్ నుంచి నడుస్తున్నటువంటి ప్రచారం, అంటే ప్రచార వ్యూహం. ఆ ప్రచార వ్యూహంలో భాగంగా అభిమానుల్ని సన్నద్ధం చేయటం అనేది కనిపించింది. అభిమానుల్ని ఎందుకు సన్నద్ధం చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ సినిమా కోసం? జనరల్గా ప్రతి సినిమా సందర్భంగాను ఫ్యాన్ మీట్ అనేది ఉంటుంది. ఈసారి కొంచెం దాన్ని ఇంకొంచెం ఇంటెన్స్ చేశారు. ఎందుకు చేశారు అంటే, చాలా స్పష్టంగా ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక అన్వాంటెడ్ ఇది జరుగుతోంది, ఫ్యాన్ వార్. అంటే అవతల హీరో సినిమాని మనం ట్రోల్ చేద్దాం అనే ధోరణి ప్రబలింది. ఇది కంట్రోల్ చేసుకుంటే ఈ ఫ్యాన్ మీట్లు పెట్టక్కర్లేదు. ఇప్పుడు మొన్న అఖండ సినిమాకి జరిగినటువంటి నెగిటివ్ దీనికి సంబంధించి ప్రచారంలో మెజారిటీ రకరకాల వ్యక్తుల, రకరకాల హీరోల అభిమానులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కదా బయట ప్రచారం జరిగింది. దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కదా ఇప్పుడు మీరు ఫ్యాన్ మీట్ పెట్టి హడావిడంతా చేయాల్సి వచ్చింది. అసలు ఈ ట్రోల్ కార్యక్రమం నుంచి వెనక్కి వెళ్ళిపోతే అసలు ఈ హడావిడి అక్కర్లేదు. కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి వాతావరణంలో ఇది చేయక తప్పని పరిస్థితి ఏర్పడి వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వటం ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి ఒక వాతావరణం కల్పించాలి సినిమాకి, లేకపోతే మనం ఏ ఏరియా నుంచి అయినా దెబ్బతినే అవకాశం ఉంది అనే కాన్షియస్నెస్ కనిపిస్తోంది. ఓకే. అందుకని అభిమానుల్ని సన్నద్ధం చేయటం సినిమా రిలీజ్కి. దీని మీద జరిగేటువంటి ఒకవేళ ఏదైనా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వటం మొదలైతే ఇమ్మీడియట్గా మీరు రంగంలోకి దిగండి అని చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేయటం అనేది చాలా స్పష్టంగా గతంలో ఎన్నడూ లేని రేంజ్లో కనిపించింది. గతంలో కూడా ఉంది ఇది, కానీ గతంలో ఎన్నడూ చూడని రేంజ్లో నడిపారు. దాన్ని గుర్తించాలి. అలా ఆయన అభిమానులు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు సినిమా కోసం వార్మప్ మ్యాచ్ మొదలు పెట్టేశారు వాళ్ళు సంక్రాంతి రిలీజ్కి. రెండో వైపు డైరెక్టర్ గారు ఆయన పడే కష్టం ఆయన పడుతున్నాడు. ఇలా నెమ్మదిగా అలాగే చుట్టుపక్కల వాళ్ళని కలుపుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు వీళ్ళు. ఆ టైం రిలీజులు ఉన్నటువంటి హీరోల అభిమానుల్ని, అలాగే ఆ హీరోలని కలుపుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా కనిపించకుండా నడుస్తోంది. పర్టికులర్గా రాజాసాబ్కి సంబంధించి, ప్రభాస్కి సంబంధించి ఇటువైపు నుంచి ఏ విధమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ కాకుండా వాళ్ళకి వీళ్ళు కోఆపరేట్ చేసేలాగాను, వాళ్ళు వీళ్ళకి కోఆపరేట్ చేసేలాగాను ఒక అనుసంధానం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఉన్నటువంటి అన్ని సినిమాలని దృష్టిలో పెట్టుకుని ఇది నిజానికి ఒక శుభారంభం లాగా కూడా కనిపిస్తోంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ ఫ్యాన్ వార్ కాకుండా ఫ్యాన్ యూనిటీ, అంటే వివిధ స్థాయిల్లో హీరోల అభిమానుల మధ్య ఒక ఐక్యత గనక తీసుకురాగలిగితే
ఇంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది గుర్తించారా ఈ సంక్రాంతికి అని అనిపిస్తోంది. మెగా అభిమానుల నుంచి ఒక లీడ్ ఇది. ఈ లీడ్ కొనసాగింపుగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటే ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకని ఒకళ్ళు ఇప్పుడు దేవరాగా చేశారని చెప్పి గేమ్ చేంజర్ చేశారని చెప్పేసి ఇంకొక సినిమాకి, అఖండ చేశారని చెప్పేసి ఇంకొక సినిమాకి, ఇది కరెక్ట్ కాదు కదా. ఈ ధోరణి కరెక్ట్. మీరు చేశారు కదా, ఇప్పుడు మేము చేస్తాం అంతే. అంటే చేసేవాళ్ళకి కూడా గుర్తు రావాలి కదా, మనం చేస్తే మన మీదకి వస్తారా. మళ్ళీ మనం వాళ్ళ సినిమాని కిల్ చేస్తే వాళ్ళు మన సినిమాని కిల్ చేస్తారు కదా. అంతే కదా. ఫైనల్ రిజల్ట్ ఏంటి, 2 సినిమాలు కిల్ అవుతాయి. ఎందుకు అలా చేసుకోవాలి? ఒక సమన్వయంతో పెడితే వాళ్ళ సినిమా ఆడుతుంది, మన సినిమా ఆడుతుంది. ఇది సంక్రాంతికి కొంత ఆ రకమైన వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం కనిపిస్తోంది. ఓకే, మనం నెగిటివ్ చేయొద్దు, మన సినిమాకి నెగిటివ్ కొని తెచ్చుకోవద్దు. ఒకవేళ ఏదైనా నెగిటివ్ స్ప్రెడ్ అయితే మనం కొంచెం కాపలాగా వద్దాం ఆ ఏరియాలో, దానికి సన్నద్ధంగా ఉండండి అని చెప్పి అభిమానులకు ఒక సందేశాన్ని వాళ్ళు సర్క్యులేట్ చేశారు. కాబట్టి ఆ మేరకు వాళ్ళు అభిమానుల వైపు నుంచి అభిమానుల్ని బలంగా నిలబెడుతున్నారు ఈ సినిమాకి సపోర్ట్గా. ఏది శంకర వరప్రసాద్ గారు సినిమాకి సపోర్ట్గా వాళ్ళు నిలబడుతున్నారు. రెండో వైపు డైరెక్టర్ గారు ఆయన కష్టం ఆయన పడుతున్నాడు ఆయన ప్రమోషనల్ యాక్టివిటీలో. దాంతోపాటు ప్రొడక్షన్ వైపు నుంచి అఫీషియల్ టీజర్లు హడావిడి మొదలవ్వాలి. దానికోసం వెయిటింగ్ జనాలు. మొత్తానికి డేట్ వచ్చేసింది, 12వ తారీఖు అనేటువంటి డేట్ వచ్చేసింది. కాబట్టి టైం బౌండ్లో పనులు జరగాలి, ఇప్పుడు జరగాలి. అలాగే దాంతోపాటు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గురించి వెయిటింగ్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి సన్నద్ధం చేస్తున్నారు. రేపు జరగబోయేటువంటి ఈవెంట్లో ఫ్యాన్స్ ఎలా మెలగాలి కూడా ఈ ఫ్యాన్ మీటుల్లో వీళ్ళు తర్ఫీదు ఇచ్చినట్లుగా కూడా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పర్టికులర్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో అన్వాంటెడ్ గొడవలు జరుగుతున్నాయి. ఎవరో మాట్లాడుతుంటే వీళ్ళు గొడవ చేయటం, వచ్చిన గెస్టులు కూడా కొంచెం ఇబ్బంది పడే వాతావరణం క్రియేట్ చేయటం, ఇలాంటివి లేకుండా ఒక స్మూత్గా నడవాలి అనేది కూడా ఒక కాషన్ తీసుకున్నట్టున్నారు. దాని నుంచి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వేసే ప్రభావం జనాలు కేవలం అభిమానులు మాత్రమే కాదు, అన్ని సెక్షన్స్ థియేటర్ వైపు కదలాలి. ఆ కదిలే ఇంత ఆహ్లాదకరంగా ఈవెంట్ జరగాలి. దానికి వీళ్ళ సహకారం కూడా అవసరం అభిమానుల వైపు నుంచి. ఇన్ని రకాలుగా వాళ్ళు ముందస్తుగా మీటింగ్ పెట్టడం వెనకాల ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. ఇంత ప్లాన్డ్గా, ఇంత రూటెడ్గా ఇంత ముందు ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఈ రేంజ్లో అభిమానులు, చిత్ర యూనిట్, డైరెక్టర్లు అందరూ కలిసి ఒక కోఆర్డినేషన్తో ముందుకెడుతున్నటువంటి సందర్భం చూస్తే ఎంత కాన్షియస్గా ఉన్నారో ఆ సినిమాని సక్సెస్ చేయాలి, ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలని ఎంత ఈగర్గా ఉన్నారు వీళ్ళు అనేది అర్థమవుతుంది. ఓకే, సినిమాని పుష్ చేయటం అనేది చాలా అవసరం. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది జనాల్ని లాక్కుంటుంది అనేది వేరే గొడవ. కానీ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ ఎంత బలంగా ఉంటే అంతగా జనంలోకి వెడుతుంది అనడానికి మనకి ఈ మధ్య చాలా ఉదాహరణలు కనిపించాయి. ఎందుకు ఆయన సంక్రాంతి కోసం ఆయనే కొట్టారు కదా గట్టిగా. అనిల్ రావిపూడి కొట్టాడు, ఓకే, అంటే అది ప్రమోషన్ అంతా వర్కౌట్ అయింది. కానీ ఇప్పటి వాతావరణం వేరు. అప్పటికి ఇప్పటికీ ఈ సంవత్సరంలోనే చాలా మార్పులు వచ్చినాయి. రీసెంట్ టైంలో మనం చూస్తే రాజు వెట్స్ రాంబాయి కావచ్చు, అంటే లిటిల్ హార్ట్స్, ఇవన్నీ జనాల్లోకి విపరీతంగా పుష్ చేశారు. వదిలిపెట్టల సినిమాని, వదిలిపెట్టకుండా, అంటే జనం చూసి మౌత్ టాక్ ఇవన్నీ అనుకోలేదు. మనం వాంటెడ్గా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలి అనుకున్నారు. అలా అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సినిమాకి కూడా. శంకర వరప్రసాద్ గారికి కూడా అలా అనుకోవటం చూస్తే, అంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాకి ఈ లెవెల్లో అనుకోవడం చూస్తే జరుగుతున్న పరిణామాలన్నింటినీ వీళ్ళు ఎంత స్టడీ చేశారనేది అర్థమవుతుంది. అవును, ఈ స్టడీలో భాగంగానే ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. అందుకని ఇంతే రూటెడ్గా మీరు భవిష్యత్తులో కూడా ఈ అనుభవాలని పాఠాలుగా తీసుకుని భవిష్యత్తులో మనం ఒకళ్ళ మీదకి వెళ్ళొద్దు, ఇంకొకళ్ళని మన మీదకి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అనే వాతావరణంలో గనక వెడితే అందరు హీరోలు 2026 పొంగల్కి
రిలీజ్ అయ్యే సినిమాలు అభిమానుల మధ్య కనిపిస్తున్న ఒక సమన్వయం, దీన్ని ఒక ట్రెడిషన్గా భావించి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇండస్ట్రీలో చాలా రకాల గందరగోళాల నుంచి బయటకు రావచ్చు. ఓకే. సినిమాలు కొంచెం సక్సెస్ చూస్తాయి. పెద్ద హీరోల సినిమాలైనా కానీ వాళ్ళ స్థాయికి తగ్గ నెంబర్ రిజిస్టర్ చేయగలుగుతాయి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే థియేటర్లలో జనాలు కనిపిస్తున్నారు కొన్ని సినిమాలకి, కానీ బయట నెగిటివ్ ప్రచారం జరిగిపోతుంది. అదొక విచిత్రమైన సందర్భం. నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫుల్ అయింది కదా అఖండ తాండవం, కానీ దాని మీద నెగిటివ్ ఇది నడుస్తూనే ఉంది. ఇలాంటివి అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ.